లార్డ్స్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలై సిరీస్ చేజార్చుకుంది. ఇంగ్లాండ్ విసిరిన 380 పరుగుల భారీ కొండను ఢీకొట్టాలని దిగిన ఇండియా చివరి వరకు పోరాడి చివరిలో తడబడి తిరిగి ఒత్తిడికి లోనై చేతులెత్తేశారు. కాకపోతే ఈ మ్యాచ్లో అందరి కళ్ళు రోహిత్ శర్మ పైనే ఉన్నాయి. అయితే రోహిత్ శర్మ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ మ్యాచ్లో ఇండియా తరపున సూపర్ స్టార్గా రోహిత్ శర్మ అవతరించి సెంచరీతో కదం తొక్కి గూస్ బంప్స్ తెప్పించాడు. 39 ఏళ్ల వయసులో కూడా బౌండరీ లైన్ వద్ద కళ్ళు చెదిరే ఫీల్డింగ్తో ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్తో ఇంగ్లాండ్కు గుబులు పుట్టించాడు. ఏజ్ ఇస్ ద జస్ట్ ఏ నెంబర్ అని నిరూపించాడు. తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని లార్డ్స్ వేదికగా ఒక స్టేట్మెంట్ తన బ్యాట్ నుంచి ఇచ్చాడు. విమర్శకుల నోళ్లు మోయించాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ వాళ్ళు అద్భుతంగా ఆడి గెలిచారు అనడం కంటే మనోళ్ళు దగ్గరుండి తమ చేతుల్లో వాళ్ళకి విజయాన్ని కానుకగా ఇచ్చేశారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ను ఒకసారి గమనిస్తే 46 ఓవర్ల వరకు చూస్తే వాళ్ళకంటే మన వాళ్ళదే 4 పరుగుల ముందున్నాం. కానీ అసలు దరిద్రమంతా ఆ డెత్ ఓవర్లలోనే జరిగింది. మన బౌలర్లకి ఆఖరి 3 ఓవర్లలో ఏం పూనకం వచ్చిందో ఏమో తెలియదు కానీ అక్షరాల 63 పరుగులు అప్పనంగా రాసి ఇచ్చేశారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు కొడుతుంటే వీళ్ళు బంతులు వేశారో లేక మ్యాచ్ని వాళ్ళ చేతుల్లో వదిలేశారో అర్థం కాలేదు. అనుభవం లేకనో లేక భయమో తెలియదు కానీ ఆ డెత్ ఓవర్లలో వాళ్ళు వేసిన బౌలింగ్ చూస్తే ఏ అభిమానికైనా బీపీ రావడం ఖాయం. ఆ క్షమించరని నేరమే మన కొంప ముంచింది. బుమ్రా లేకపోతే డెత్ ఓవర్లలో ఇండియాకు మరణశాసనం అని నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించదో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక టీం సెలక్షన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కనీసం ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకుండానే దూబేని బెంచ్కే పరిమితం చేశారు. ఇంగ్లాండ్ 7 మెంబర్స్తో బౌలింగ్ చేస్తే మనోళ్ళు 4 ఫాస్ట్ బౌలర్స్తో ఒక స్పిన్నర్ని వేసుకుని యుద్ధానికి వెళ్లారు. అది కాస్త బ్యాక్ ఫైర్ అయింది. కుల్దీప్ యాదవ్ లాంటి మ్యాజిక్ స్పిన్నర్ జట్టులో ఉంటే కథ వేరేలా ఉండేదని చాలామంది అనుకున్నారు. ఇక మన బ్యాటింగ్ లైనప్ విషయానికి వస్తే కొన్ని నిర్ణయాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు. ఈ మొత్తం సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో అదరగొట్టాడు. కానీ అతన్ని ఈ రోజు అదే స్థానంలో ఆడించకుండా ఇషాన్ కిషాన్ ని ప్రమోట్ చేశారు. ఇషాన్ కిషాన్ ఐర్లాండ్ సిరీస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడిందే లేదు, పరుగులు కొట్టింది కూడా లేదు. అతన్ని ఎందుకు పంపారో అర్థం కూడా కావడం లేదు. ఇక కేఎల్ రాహుల్ మరీ అంత గొప్ప ఫామ్ లో ఏం లేడు. ఇక అక్షర్ పటేల్ చాలా రోజుల నుండి అవుట్ ఆఫ్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. దీనికి తోడు ఒక పక్క కొండంత టార్గెట్ ఉంటే 42 ఓవర్ల వరకు మనోళ్ళు కాస్త నెమ్మదిగా ఆడారు. మొదట్లో కుదరకపోయినా మధ్య ఓవర్లైనా గేర్ మార్చి కొంచెం యాక్సిలరేటర్ చేసి ఉంటే 2002 నార్త్ వెస్ట్ ఫైనల్లో ఆ లార్డ్స్ బాల్కనీలో ఆ చారిత్రాత్మక ఘట్టం మళ్ళీ రిపీట్ అయ్యేదేమో. లేదా 2013లో జైపూర్లో ఆస్ట్రేలియా మీద 362 పరుగుల టార్గెట్ను కేవలం 43 ఓవర్లలోనే ఊచకోత కోసిన ఆ పాత అద్భుతం మళ్ళీ కళ్ళ ముందు కనబడేలా అనిపించిందేమో. కానీ ఈ ఓటమి చీకట్లో ఇండియాకు కొన్ని గుడ్ న్యూస్లు కూడా ఉన్నాయి. శుభ్మాన్ గిల్ 77 పరుగులతో సత్తా చాటితే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రీజులో అద్భుతంగా అడుగుపెట్టగానే లార్డ్స్లో తుఫాన్ మొదలైంది. పిచ్ మీద కుదురుకునే వరకు ఓపిక పట్టాడు. ఆ తర్వాత బ్యాట్కు పని చెప్పాడు. బంతికి వణుకు పుట్టేలా గిల్ లార్డ్స్ మైదానంలో పరుగుల వరద పారించాడు. కండరాలు పట్టి లాగుతున్న గాయం ఇబ్బంది పెడుతున్నా సరే ఒక యోధుడిలా పోరాడాడు. 110 బంతుల్లోనే 17 బౌండరీలు, భారీ 5 సిక్సర్లతో 138 పరుగుల విధ్వంసాన్ని సృష్టించాడు. ఈ దెబ్బతో లార్డ్స్లో వన్డేల్లో సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా, దాదాపు 40 ఏళ్ల వయసులో కూడా కుర్రాలకు మించి ఏకైక క్రికెటర్గా చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణ అక్షరాలతో లెక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై వాళ్ళ మీద అత్యధిక స్కోర్ కొట్టిన తన రికార్డును తానే బద్దలు కొట్టి రికార్డుకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యి రోహిత్ శర్మ కాలర్ ఎగురవేసి నిరూపించాడు. ఇరు జట్లు కూడా 75 పరుగులను దాటడం, మొదటి వికెట్కే 2 జట్లు కూడా సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడం వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక సరికొత్త సంచలనం. గిల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కింగ్ కోహ్లీ తనదైన స్టైల్లో మ్యాచ్ను గెలిపించే ప్రయత్నం చేశాడు. 60 బంతుల్లోనే 74 పరుగులు చేసి లార్డ్స్లో తన బెస్ట్ స్కోర్ నమోదు చేయడమే కాకుండా రోహిత్ శర్మతో కలిసి వన్డేల్లో తమ 21వ సెంచరీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. అంతా సాఫీగా సాగుతోంది. 43 ఓవర్ల వరకు స్కోర్ 300 దాటింది. ఇక ఇప్పటి నుంచి గేరు మారిస్తే ఇండియాకి గెలుపొస్తుంది అని అనుకునే లోపే శామ్ కరణ్ రూపంలో ఇండియాకు ఊహించని షాక్లు తగిలాయి. తన స్లో బాల్స్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇషాన్ కిషాన్, శ్రేయస్ అయ్యర్లను వరుసగా అవుట్ చేసి ఆ వెంటనే సెట్ అయిన విరాట్ కోహ్లీని, ఆ తర్వాత అక్షర్ పటేల్ని పెవిలియన్ చేర్చాడు. కేవలం 6 బంతుల వ్యవధిలోనే 3 వికెట్లు పడగొట్టి మన మిడిల్ ఆర్డర్ వెన్నెముకని విరిచేశాడు. ఒక పక్క ఆర్చర్ దెబ్బకు రాహుల్ బౌల్డ్ అవ్వడంతో రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. చివరికి మనోళ్ళు చేతులెత్తక తప్పలేదు. ఈ టోర్లో ఎదురైన చేదు ఓటమి నుంచి పాఠాలు చాలా నేర్చుకోవాలి. మన బౌలర్లు ఎలా చాకచక్యంగా బౌలింగ్ వేయాలో మరికాస్త లోతుగా అధ్యయనం చేయాలి. ఫామ్లో ఉన్న ఆటగాళ్ళకి అవకాశాలు ఇస్తూ విదేశీ గడ్డపై వ్యూహాలకు పదును పెడితేనే రేపు దక్షిణాఫ్రికాలో జరగబోయే వరల్డ్ కప్ సమరంలో ముందుంటాం. లేదంటే ఊహించిన షాక్ తప్పదు. ఇక అంతకంటే ముందు ఇంగ్లాండ్ బ్యాటింగ్ హైలైట్స్ విషయానికి వస్తే బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్లను ఒక రేంజ్లో ఉతికి ఆరేశారు. కేవలం 3 వికెట్ల నష్టానికి ఏకంగా 387 పరుగుల భారీ స్కోర్ సాధించి క్రికెట్ చరిత్రను తిరగరాసింది. ఈ మ్యాచ్లో ఇండియా 3 మార్పులతో బరిలోకి దిగి బుమ్రా, సుందర్ గాయం కారణంగా జట్టుకు దూరం అవ్వగా దూబేకి విశ్రాంతి ఇచ్చారు. వీరి స్థానంలో ప్రిన్స్ యాదవ్, హర్షదీప్ సింగ్ అలాగే కేఎల్ రాహుల్కి తుది జట్టులో అవకాశం దొరికింది.
ఈ మ్యాచ్లో బ్రహ్మాస్త్రం లాంటి బుమ్రా లేకపోవడం మన బౌలింగ్ లైనప్ కోలుకోలేని శాపంగా మారింది. సింహం లేని అడవుల్లో శివమెత్తినట్టు ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డెకెట్ అలాగే జేకబ్ బెతల్ ఇద్దరు కలిసి ఆరంభం నుంచి కూడా భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ క్రీజ్లో ఉన్నంతసేపు గ్రౌండ్లో నలుమూలలా పరుగులు వరదల్లా పారాయి. లార్డ్స్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొలి వికెట్కు ఏకంగా 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి సునామీ సృష్టించారు.